ఈ కథ పేరు కప్ప ముత్యం. అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా ఉండేది. దానికి ఒక హంస పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే అవి రెండు ఫ్రెండ్స్ అయ్యాయి. ఒకరోజు కప్ప కొలంలో తామరాకు పైన తేలుతూ హంస ఏమో ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో కానీ ఒక వేటగాడు ఏం చేశాడు, హంస మీదకి హఠాత్తుగా వల విసిరాడు. ఆ వలకి చిక్కిన హంస విలవిల్లాడుతూ ఉంది. అది చూసేసరికి కప్పకి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఆ కప్ప ఏం చేసింది, వేటగాడిని బ్రతిమలాడింది. దయచేసి హంసని విడిచిపెట్టు అని బ్రతిమలాడుతూ ఉంది. వేటగాడు అన్నాడు, దీన్ని అమ్మితే నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి, నేను విడిచిపెట్టను అన్నాడు. అప్పుడు కప్ప, అయితే నీకు డబ్బులు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప బుడుంగుమని నీటిలో మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. అది ఆ వేటగాడికి ఇచ్చి, దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది. సరేనని వేటగాడు ఏం చేశాడు, హంసను వదిలేశాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ ముత్యాన్ని తన భార్యకి చూపించాడు. ఇది చూసి వేటగాడి భార్య అంది, ఆ కప్ప దగ్గర ఇంకా ముత్యాలు ఉండుంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది. ఆ వేటగాడి భార్యకి ఆశ వచ్చిందనమాట. దాంతో వేటగాడు ఏం చేశాడు, దురాశతో కప్ప దగ్గరికి వెళ్ళి, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేసేయి, లేకపోతే నీ హంసను తీసుకెళ్ళిపోతా అని బెదిరించాడు. అప్పుడు కప్ప, సరే అయితే ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అట్లాంటిదే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు ఆ ముత్యం కప్పకిచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, మేము మీకు దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విని వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను, దురాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకున్నాను కదా అని బాధతో వెళ్ళిపోయాడు. బాగుందా మరి కప్ప ముత్యం కదా?